Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. సో ఈరోజు వీడియోలో మనము టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఆర్టీఈ యాక్ట్ 2009కి సంబంధించి చాలా ముఖ్యమైన టాపిక్ అండి. వీటిలో వచ్చేటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బిట్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్ బిట్స్ని అయితే ఈరోజు క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో సహా అయితే చూసుకుందాము. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ టు డిఎస్సికి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. అండ్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఇదే విధంగా మనందరికీ కూడా మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగా టాపిక్ వైజ్ బిట్స్ కూడా చేస్తున్నాను. అండ్ ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను. అండ్ మన ఛానల్లో ప్లేలిస్ట్ల రూపంలో అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా అన్ని వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చక్కగా చూసేయండి. అండ్ లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఆర్టీఈ 2009 ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాల రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయక సాధికార సంస్థ ఏది? ఫస్ట్ వన్ రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ, సెకండ్ వన్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, థర్డ్ వన్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి, ఫోర్త్ వన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆర్టీఈ 2009 ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాల రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయక సాధికార సంస్థ ఏది అంటే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. ఇటువంటి వాటికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు, అలాగే కోర్స్ ఉండవు. సో మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో 100% అందుబాటు అనగా ఏంటి? ఫస్ట్ వన్ ప్రతి ఆవాస ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక పాఠశాల అనేది అందుబాటు. సెకండ్ వన్ ప్రతి ఆవాస ప్రాంతానికి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాలలో అందుబాటు. థర్డ్ వన్ ప్రతి ఆవాస ప్రాంతానికి 2 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటు. ఫోర్త్ వన్ ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటు. సో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి, ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో అయితే ప్రాథమిక పాఠశాల అనేది అందుబాటులో ఉండడం అనేది మనకి ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారము ప్రాథమిక స్థాయిలో 100% అందుబాటు అని సూచిస్తాము. సో దీనికి ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ కి మనము ట్రిక్స్ యూజ్ చేయలేము, నెక్స్ట్ ఏంటంటే కోడ్స్ యూజ్ చేయలేము. బట్ ఏంటంటే కొన్నిటికి మన మైండ్ తో మనం వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 కిలోమీటర్స్ అని ఇచ్చారు. 5 కిలోమీటర్స్ అంటే అంత దూరము చిన్న పిల్లలు ఎలా వెళ్ళగలరు? వెళ్ళలేరు. వెహికల్ ద్వారా చిన్న పిల్లలకి అంత అవగాహన అయితే ఉండదు. అలాగే 3 కిలోమీటర్స్ అన్నా కూడా అది కూడా చాలా దూరం అయిపోతుంది. అలాగే 2 కిలోమీటర్స్ కూడా వాళ్ళు నడవడానికి చాలా దూరం అయిపోతుంది. కాబట్టి 1 కిలోమీటర్ అని మన మైండ్ లో ఇలాంటి చిన్న ఆలోచనలు అయితే చేసుకొని ఇటువంటి వాటికి క్వశ్చన్స్ అయితే చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది ఈజీగా తెలుస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మనం చూసుకుంటే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు నిర్ధారించిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? ఫస్ట్ వన్ 1:25, సెకండ్ వన్ 1:30, థర్డ్ వన్ 1:35, ఫోర్త్ వన్ 1:40. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 1:35 అండి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు నిర్ధారించిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత అంటే 1:35. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు 1 నుంచి 5 తరగతులు మరియు 6 నుంచి 8 తరగతులకు వరుసగా ఎన్ని ఉండాలి? సో ఫస్ట్ వన్ 750 మరియు 950, సెకండ్ వన్ 1000 మరియు 1200, థర్డ్ వన్ 800 మరియు 1000, ఫోర్త్ వన్
1000 మరియు 800. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ క్వశ్చన్ మనకి నిన్నటి వీడియోలో కూడా NCF 2005లో కూడా మనకి అయితే వచ్చింది. సో కరెక్ట్గా జాగ్రత్తగా అయితే మీరు గెస్ చేసి ఆన్సర్ని చాట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, 800 మరియు 400. 800 మరియు 400. సో ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి మనము తెలుసుకోవచ్చు. 1 నుంచి 5 తరగతులకు 800, అలాగే 6 నుంచి 8 తరగతులకు మనకి 1000 గంటలు. ఈ 2 క్వశ్చన్స్ కూడా వేరువేరుగా కూడా అడగవచ్చు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 5 వరకు 8 గంటలు, 6 నుంచి 8 వరకు మనకి 1000 గంటలు. సో ఇందులో మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఇమిడి ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. RTE చట్టం 2009లో ఉచిత విద్య, బాలల హక్కు, బడిలో ప్రవేశం, బదిలీ ధృవీకరణ పత్రం మొదలగు అంశాల గురించి ప్రస్తావించిన అధ్యాయం మరియు సెక్షన్లు ఏంటి? ఫస్ట్ వన్ అధ్యాయం 2లోని 4, 5 సెక్షన్లు. సెకండ్ వన్ అధ్యాయం 1లోని 1, 3 సెక్షన్లు. మూడవది అధ్యాయం 5లోని 29 మరియు 30 సెక్షన్లు. నాలుగవది అధ్యాయం 7లోని 35 నుండి 38 సెక్షన్స్. వీటికి నేను క్లాసెస్ కూడా తయారు చేస్తాను ఫ్రెండ్స్. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్స్ కొంచెం త్వరగా ఇస్తున్నారు కాబట్టి ఇటువంటివి మీకు కొంచెం ప్రాక్టీస్కి యూజ్ అవుతాయని నేను ఫస్ట్ అయితే బిట్స్ వైజ్ వెళ్తున్నాను. క్లాసెస్ కంప్లీట్ చేయడానికి కొంచెం అయితే టైం పట్టుద్ది. ఒక్కతనే కదా, నాకు ఫ్యామిలీ ఉంది, నెక్స్ట్ చిన్న పిల్లలు ఉన్నారు. సో ఈ డిస్టర్బెన్సెస్ వల్ల నేను ఎక్కువ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. సో మీరు అర్థం చేసుకోండి. టోటల్గా సిలబస్ కూడా నేను మీకు క్లాసెస్ కూడా కంప్లీట్ చేస్తాను, ఫ్రీగానే కంప్లీట్ చేస్తాను. ఎటువంటి యాప్స్ ఎప్పటికీ యూజ్ చేయను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. సో దీనికి ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో దీనికి మనకు ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి, RTE చట్టం 2009లో ఉచిత విద్య, బాలల హక్కు, బడిలో ప్రవేశం, బదిలీ ధృవీకరణ పత్రం మొదలగు అంశాల గురించి ప్రస్తావించిన అధ్యాయం మరియు సెక్షన్లు ఏంటంటే అధ్యాయం 2లోని 4, 5 సెక్షన్లు. అధ్యాయం 2లోని 4, 5 సెక్షన్లు అని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొన్నింటికి కోర్స్ కానీ ఇలాంటివి అయితే ఉండవని చెప్పాను కదా. సో నెక్స్ట్ నేను క్లాస్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా మీ అందరి కోసం నేను కోర్స్ కానీ ఏదైనా సరే మీకు ఈజీగా సింపుల్గా ఎలా చేయాలనేది క్లాసులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు అయితే మీరు క్వశ్చన్స్ చేసేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. RTE 2009 ప్రకారం సరికాని ప్రవచనం ఏది? ఫస్ట్ వన్ పిల్లల వయస్సుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించాలి. సెకండ్ వన్ పిల్లలను శారీరకంగా మానసికంగా హింసించరాదు. థర్డ్ వన్ పిల్లలు ఒక తరగతి గదికి నిర్దేశించిన సామర్థ్యాలు సాధించలేకపోతే మళ్ళీ అదే తరగతిలో కొనసాగించాలి. ఫోర్త్ వన్ పిల్లల మాతృభాషలోనే విద్యా బోధన అనేది జరగాలి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, పిల్లలు ఒక తరగతి గదికి నిర్దేశించిన సామర్థ్యాలు సాధించలేకపోతే మళ్ళీ అదే తరగతిలో కొనసాగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు చూసాము, మనతో పాటుగా చదివిన పిల్లలు మనకంటే పెద్దవాళ్ళు కూడా చదివారు. మనకంటే 2 సంవత్సరాలు పెద్దయిన వాళ్ళని మన క్లాస్లో వేసేసి మనతో పాటుగా చదివించేవాళ్ళు. బట్ ఇప్పుడు RTE 2009 ప్రకారం అయితే మాత్రము అలా చేయకూడదు అని మనకి రూల్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి సరికాని ప్రవచనము అని అడిగారు. పిల్లల వయసుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించాలనేది RTE 2009 ప్రకారం సరైన ప్రవచనం అండి. సెకండ్ వన్ పిల్లలను శారీరకంగా మానసికంగా హింసించరాదనేది కూడా RTE 2009 ప్రకారం సరైన ప్రవచనం. నెక్స్ట్ పిల్లల మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి. ఇది కూడా మనకి RTE 2009 యాక్ట్ లో అయితే ఉంది. సో మనకి లేనిది ఏది అంటే పిల్లలు ఒక తరగతికి నిర్దేశించిన సామర్థ్యాలు సాధించలేకపోతే మళ్ళీ అదే తరగతిలో కొనసాగించాలి అనేది మనకి సరికాని ప్రవచనము. సో తేడా అనేది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. RTE చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలలకు కావాల్సినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? సో ఫస్ట్ వన్ సెకండ్ అండి, సెకండ్ వన్ థర్డ్ అండి, థర్డ్ వన్ ఫోర్త్ అండి, ఫోర్త్ వన్ ఫిఫ్త్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 4 మెంబర్స్. థర్డ్ వన్ కరెక్ట్, 4 మెంబర్స్ అయితే ఉండాలి. RTE చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకి మొత్తం 4 ఉపాధ్యాయులు అయితే ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ఒక ప్రాథమిక పాఠశాలలో 245 మంది విద్యార్థులు ఉన్నారు.
విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆప్షన్ 1 మనం చూసుకుంటే 6 ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధాన ఉపాధ్యాయుడు. సెకండ్ వన్ 5 ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధాన ఉపాధ్యాయుడు. థర్డ్ వన్ 7 ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధాన ఉపాధ్యాయుడు. ఫోర్త్ వన్ 6 ఉపాధ్యాయులు మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి, 6 ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి. ఇటువంటి ఆర్టీ యాక్ట్ అవనివ్వండి, అలాగే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అవనివ్వండి, మనము నేర్చుకున్న దానికంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి గన్ షాట్ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇచ్చినవే రిపీటెడ్గా ఇస్తూ ఉంటాడు. కాబట్టి మీరు క్వశ్చన్స్ త్రూ వెళ్ళారనుకోండి, ఈజీగా మనకి కంటెంట్ అనేది మైండ్లో ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూసుకుందాము. 9th క్వశ్చన్, పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం 2009లోని విభాగం ఏది? ఫస్ట్ వన్ అధ్యాయం 1, సెకండ్ వన్ అధ్యాయం 3, థర్డ్ వన్ అధ్యాయం 8, ఫోర్త్ వన్ షెడ్యూల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి, షెడ్యూల్. సో పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం 2009లోని విభాగం ఏది అంటే మనకి షెడ్యూల్ అని మనము గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని? ఆల్రెడీ నిన్న NCF 2005లో కూడా మనకి ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. సో ఈ రోజు కూడా ఆల్రెడీ ఈ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ 880, సెకండ్ వన్ 850, థర్డ్ వన్ 820, ఫోర్త్ వన్ 800. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 800 అండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్ అండి, విద్యా హక్కు చట్టం 2009 సూచించనిది ఏది? సూచించనిది, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సూచించినది, సూచించనిది ఒక్క గుడి మాత్రమే ఇక్కడ మనకి డిఫరెన్స్ ఉంది. ఏ పాఠశాల కూడా క్యాపిటేషన్ ఫీజు అనేది వసూలు చేయరాదు. సెకండ్ వన్ సాధారణ పాఠశాలల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు. థర్డ్ వన్ బడి బయట పిల్లలకు ప్రత్యేక శిక్షణ నిర్వహించాలి. ఫోర్త్ వన్ మంచి నాణ్యతా ప్రమాణాలను పాటించే ప్రైవేట్ పాఠశాలలకు నిర్దేశిత అధికారి గుర్తింపు అవసరం లేదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మంచి నాణ్యతా ప్రమాణాలను పాటించే ప్రైవేటు పాఠశాలలకు నిర్దేశిత అధికారి గుర్తింపు అనేది అవసరం లేదు. సో ఇక్కడ మనకి సూచించనిది ఇచ్చారు. ఏ పాఠశాల కూడా క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాదు. ఇది ఎస్, అవును చెప్పింది. నెక్స్ట్ సాధారణ పాఠశాలలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు. అవును. నెక్స్ట్ బడి బయట పిల్లలకు ప్రత్యేక శిక్షణ అనేది నిర్వహించాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ అనేది లేదు కాబట్టి. సో మనకి సూచించనిది ఏది అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్, ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాల ఆవాస ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉండాలి? సో ఫస్ట్ వన్ 1 కిలోమీటర్, సెకండ్ వన్ 2 కిలోమీటర్స్, థర్డ్ వన్ 3 కిలోమీటర్స్, ఫోర్త్ వన్ 5 కిలోమీటర్స్. ఆల్రెడీ ఈ క్వశ్చన్ అనేది అడిగాను, బట్ క్వశ్చన్ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఆన్సర్ మీరు ఈజీగా చేసేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 3 కిలోమీటర్స్ అండి. అక్కడ నేను చెప్పాను 1 కిలోమీటర్ అనేది 1 to 5th, ఇక్కడ మనకి 5th to 8th ప్రాథమికోన్నత అని అడిగారు. సో 3 కిలోమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు ఉంటుందని తెలియజేసే సెక్షన్ ఏది? ఫస్ట్ వన్ 13, సెకండ్ వన్ 10, థర్డ్ వన్ 7, ఫోర్త్ వన్ 3rd. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి.
సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ అండి 3. సో మనకి ఉచిత విద్య అనేది ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు అనేది 6 నుంచి 14 సంవత్సరాల బాలికలందరికీ కూడా ఏ సెక్షన్ అంటే మనకి 3rd సెక్షన్ లో ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉన్నచో ప్రధానోపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి దీనికి మించకుండా ఉండాలి. సో ఫస్ట్ వన్ 1:35, సెకండ్ వన్ 1:40, థర్డ్ వన్ 1:20, ఫోర్త్ వన్ 1:30. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ 1:40 అండి. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉంటే మాత్రం ప్రధానోపాధ్యాయుడు కాకుండా ఇంకొక 40 మెంబర్స్కి ఒకరి చొప్పున అయితే మనకి ఉండవలసి ఉంటుంది టీచర్స్ అనేవాళ్ళు. సో ఇలాంటివి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఫస్ట్ వన్ 2009 January 26, సెకండ్ వన్ 2010 April 1st, థర్డ్ వన్ 2009 August 15, ఫోర్త్ వన్ 2010 January 1st. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 2010 April 1st అండి. దీన్ని మార్చడానికి ఇక్కడ మనకి ఏం అవ్వదు. కోర్సు ట్రిక్స్ కూడా మనకి ఇలాంటి వాటికి ఏం పని చేయవు. సో మనం ఇలాంటివి గన్ షాట్ క్వశ్చన్స్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడితో అయితే మనకి ఆర్టీఈ 2009 ప్రకారం అయితే మనకి ఈ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేశాను. నేను మీకు ఒక్కొక్క టాపిక్ నుంచి ఈ క్వశ్చన్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఓన్లీ 15 to 20 లేదా 25 లేదా 30 క్వశ్చన్స్ని మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. టోటల్గా ఒక సబ్జెక్ట్లో మనం తీసుకున్నట్లయితే మనం గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్క టాపిక్కి చేస్తున్నాను కాబట్టి అన్ని టాపిక్స్ కూడా మీకు కవర్ చేస్తాను, అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ చేస్తాను. సో వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ కూడా ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye friends.